శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విచారణకరం. మీడియాలో సమాచారం మేరకు 10 మంది వరకు మరణించారని తెలుస్తుంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలి. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మా పార్టీకి చెందిన నాయకులను ఆదేశించాను. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6 భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో 7 మరణించారు. ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటి వరకు 10 మంది మరణించారని మీడియా ద్వారా సమాచారం వస్తుంది అని జగన్ అన్నారు. ఇక ఈ 18 నెలల కాలంలో వరుసగా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది అర్థమవుతుంది అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. పూర్తి నిర్లక్ష్యంతో వివరిస్తూ భక్తుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనం ఇది అని విమర్శించారు. ఇకనైనా కళ్ళు తెరిచి తప్పులను సరిదిద్దుకోవాలని తెలిపారు. కార్తీక ఏకాదశి వేళ కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు భక్తులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అదేవిధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనపై తాజాగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు స్పందించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ముఖ్యంగా భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.